హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మ్యాడీ చెప్పిన మాటలు విని మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మ్యాడీ మధుతో, చూడు మధు, నువ్వు ఎక్కువగా ఆశలేమీ పెంచుకోవద్దు. మన బంధం శాశ్వతం కాదు, ఏదో ఒకరోజు తెగిపోవలసిందే. నేను చిన్నిని తప్ప ఇంకెవ్వరిని ప్రేమించలేను. చిన్ని ప్రేమలో మోసపోయాను. ఇక నా జీవితంలో ప్రేమే ఉండదు అని మ్యాడీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మ్యాడీ వెళ్ళిపోగానే మధు కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఏం జరుగుతుంది? మ్యాడీ నన్ను పెళ్లి చేసుకొని నా వాడయ్యాడని సంతోషపడాలా, లేకపోతే ఈ బంధం శాశ్వతం కాదు అని చెప్పినందుకు బాధపడాలా? ఏం చేయాలి? నేను నా మ్యాడీని వదులుకోలేను. అలా వదులుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో నేను మ్యాడీ భార్యగానే ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? మ్యాడీ నన్ను భార్యగా యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మధుకి ఒక విషయం గుర్తొస్తుంది. అవును, మ్యాడీకి చిన్ని మీద ఉన్న కోపం పోతేనే మళ్ళీ చిన్నిని ప్రేమిస్తాడు. అమ్మ ఏ తప్పు చేయలేదని, అమ్మ నిర్దోషి అని నిరూపిస్తే మ్యాడీ మళ్ళీ చిన్ని మీద ప్రేమని పెంచుకుంటాడు. అప్పుడు నేనే నీ చిన్నినని మ్యాడీకి చెప్పొచ్చు. అప్పుడు మ్యాడీ నన్ను భార్యగా అంగీకరిస్తాడు. ఎలాగైనా అమ్మ నిర్దోషి అని నిరూపించాలి, కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క శ్రేయ గదిలో కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అక్కడే నాగవల్లి కూడా ఉంటుంది. శ్రేయాని ఓదార్చుతూ ఉంటుంది. అప్పుడే మ్యాడీ అక్కడికి వచ్చి ఏడుస్తున్న శ్రేయాని చూస్తాడు. ఇక శ్రేయ దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ శ్రేయ అని అంటూ ఉంటే, ఇక శ్రేయ బావా నాతో మాట్లాడొద్దు బావా అని ఏడుస్తూ ఉంటుంది. శ్రేయ ఒకసారి నేను చెప్పేది విను అసలు అని అంటూ ఉంటే, ఏం చెప్తావు బావా, ఏం చెప్తావు? నీతో పెళ్ళి అని ఎన్నో ఆశలతో బతికాను. అలాంటి నన్ను ఇంతలా మోసం చేస్తావు అనుకోలేదు అని శ్రేయ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే నాగవల్లి, అవును నాన్న, నీ విషయంలో శ్రేయ చాలా బాధపడుతుంది. చిన్నప్పటి నుండి తనకి ఊహ తెలిసినప్పటి నుండి నువ్వే తన భర్త అని ఎన్నో కలలు కంటూ పెరిగింది. నువ్వు మాత్రం ఎప్పుడు ఆ చిన్ని పేరునే తలుస్తూ చిన్నిని ప్రేమిస్తున్నానని చెప్పావు. శ్రేయ కూడా నీ ప్రేమ గెలవాలని, చిన్ని నీ కలవాలని కోరుకుంది. కానీ అనుకోకుండా చిన్ని ఎలాంటిదో తెలుసుకున్నావు. తన పైన ద్వేషాన్ని పెంచుకున్నావు. శ్రేయాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు. శ్రేయ కూడా చాలా సంతోషపడింది, తను కోరుకున్న వాడికే భార్యగా వెళ్తున్నందుకు. తీరా పెళ్లి జరిగే సమయానికి నువ్వు ఆ మధు మెడలో తాళి కట్టావు. ఏ ఆడపిల్ల పరిస్థితి అయినా అప్పుడు ఎలా ఉంటుందో నువ్వే ఆలోచించినన్న. శ్రేయ పరిస్థితి కూడా అలాగే ఉంది. తన మనసు ముక్కలైపోయింది అని అంటూ ఉంటే శ్రేయ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇక మ్యాడీ శ్రేయ దగ్గరికి వెళ్ళి, శ్రేయ నేను చేసింది తప్పే, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మధు లైఫ్ని సేవ్ చేయడం కోసం తన మెడలో తాళి కట్టాను. ఒక ఆడపిల్ల లైఫ్ నాశనం అవ్వకూడదని అలాంటి నిర్ణయం తీసుకున్న నేను నీ లైఫ్ నాశనం అవ్వాలని ఎలా కోరుకుంటాను? నువ్వు బాధపడాలని ఎలా అనుకుంటాను? చేసుకుంటాను, ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే శ్రేయ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి బావా, ఏమంటున్నావు? ఆ మధుని పెళ్లి చేసుకున్నావు కదా, మళ్ళీ నన్ను ఎలా చేసుకుంటావు అని అనగానే, చెప్పాను కదా శ్రేయ, తప్పనిసరి పరిస్థితుల్లో మధు లైఫ్ని సేవ్ చేయడం కోసం తన మెడలో తాళి కట్టాను. అంతేకాని లైఫ్ లాంగ్ తను నా లైఫ్ పార్ట్నర్గా ఉండడానికి కాదు కదా అని అనగానే శ్రేయ నాగవల్లి ఒక్కసారిగా సంతోషపడుతూ ఉంటారు. బావా అని అంటూ ఉంటే, అవును శ్రేయ, ఇప్పుడు మధుని పెళ్లి చేసుకున్నాను కదా, తన బాధ్యత నాది. తన స్టడీస్ కంప్లీట్ అయ్యి తనకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి తన లైఫ్ సెటిల్ అయ్యాక మళ్ళీ మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పగానే శ్రేయ సంతోషపడుతుంది. నిజంగానా బావా,
నిజంగా చెప్తున్నావా అని అంటూ ఉంటే, అవును శ్రేయ, నీకు కూడా తెలుసు కదా, మధు నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. నీతో ఎంగేజ్మెంట్ జరిగింది, పెళ్లి పీటల దాకా వెళ్ళింది. అలాంటి నిన్ను ఎందుకు బాధపడిస్తాను అని అంటూ ఉంటే శ్రేయ చాలా సంతోషపడుతుంది. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది, నా ప్రేమ గెలుస్తుంది అని శ్రేయ నవ్వుతూ ఉంటుంది. ఇంకేం ఆలోచించక శ్రేయ, ఈ విషయం గురించి బాధపడొద్దు అని చెప్పి మ్యాడీ వెళ్ళిపోతాడు. మ్యాడీ వెళ్ళిపోగానే శ్రేయ నాగవల్లిని హగ్ చేసుకొని, అత్త విన్నావా, బావ ఆ మధుని వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, నాకు చాలా సంతోషంగా ఉందత్త అని అంటూ ఉంటే, చెప్పాను కదమ్మా నా కొడుకు ఏంటో అని, ఆ మధు జీవితం కాపాడడం కోసమే వాడు ఆ మధు మెల్ల తాళి కట్టాడు అని అంటూ ఉంటే, ఇక శ్రేయ సంతోషపడుతూ, అత్త ఈ విషయాన్ని అమ్మతో చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నాగవల్లి ఆలోచిస్తూ ఉంటుంది. మ్యాడీ క్లారిటీగానే ఉన్నాడు ఆ మధుని వదిలేసి శ్రేయని పెళ్లి చేసుకోవాలని, కానీ ఆ మధు సైడ్ నుండే ప్రాబ్లంగా ఉంది. ఎంతైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయి కదా, తాళి కట్టిన వాడితోనే చావైనా బ్రతికైనా అని అనుకుంటా. ఈ మధు కూడా ఎలాగైనా మ్యాడీని తన వైపుకు తిప్పుకోవాలని, మ్యాడీ మనసులో భార్య స్థానం పొందాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మ్యాడీ మనసు మారకుండా చూసుకోవాలి అని నాగవల్లి అనుకుంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. అప్పుడే దేవా, నాగవల్లి ఇంట్లో వాళ్ళంతా కూడా కిందికి వస్తారు. ఇల్లంతా శుభ్రంగా ఉండడం చూసి, ఏంటి పెద్దక్క ఈరోజేంటి ఇల్లు ఇంత ప్రశాంతంగా ఇంత పాజిటివ్గా ఉంది, గుళ్ళో దీపం వెలిగించారు, ఇల్లంతా శుభ్రం చేశారు, ఇల్లంతా నీట్గా సర్దారు, ఎవరిదంతా చేశారు అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా అటు ఇటు చూస్తూ ఉంటారు. ఇక ప్రమీల, అదే నాకు అర్థం కావట్లేదు చిన్నమ్మాయి, అందరం ఇక్కడే ఉన్నాం, మరి ఈ పనులన్నీ ఎవరు చేసుంటారు అని అంటూ ఉంటే బయట తులసి కోట దగ్గర మధు పూజ చేస్తూ కనిపిస్తుంది. మధుని చూసి మ్యాడీ, మమ్మీ అదిగో మమ్మీ, ఈ పనులంతా చేసింది మన మధునే అని చెప్పగానే లోహి, శ్రేయ, నాగవల్లి ఒక్కసారిగా కోపంగా చూస్తూ ఉంటారు. మధు తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పూజ చేస్తూ ఉంటే ఇక ప్రమీల మధుని చూసి, ఇన్నాళ్ళకి ఈ ఇంటికి తగిన కోడలు వచ్చింది, ఇంట్లో ఇంత పాజిటివ్గా ఇంత ప్రశాంతంగా ఉంటే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది, ఇన్నాళ్ళకి నా కల నెరవేరింది, ఈ ఇంటికి మంచి కోడలు వచ్చింది అని ప్రమీల మధుని పొగుడుతూ ఉంటే లోహి, శ్రేయ, నాగవల్లిలు కోపంగా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే లోహితో, చూసావా లోహి, ఇంటి కోడలంటే అలా ఉండాలి, పెళ్ళై ఎన్ని రోజులైంది, ఏ రోజైనా నువ్వు ఇంత పొద్దున్నే నిద్రలేచి ఇలా పూజ చేసి అలా తులసి కోటకి ఎప్పుడైనా పూజ చేసావా? మధు చూడు, నీకంటే వెనక్కి వచ్చినా కూడా తను ఎంత చక్కగా ఇంట్లో పనులన్నీ చేసిందో, ఇల్లంతా సర్దింది, దేవుడి గుడిలో దీపం పెట్టింది, తులసి కోటకి పూజ కూడా చేస్తుంది, అమ్మాయి అంటే ఇల్లాలంటే అలా ఉండాలి అని అంటూ ఉంటే లోహి, శ్రేయాలు కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక లోహి మనసులో, ఈ మధు అప్పుడే డామినేషన్ చేయడం మొదలుపెట్టింది, ఇందుకే కదా ఈ మధు ఈ ఇంటికి కోడలిగా రాకూడదని నేను కోరుకుంది, ఇది వచ్చిన రోజు నుండే నన్ను డామినేట్ చేస్తుంది, ఈ మధు ఉన్న చోట నాకు ఎలాంటి వాల్యూ దక్కదు అని లోహి కోపంగా అనుకుంటూ ఉంటుంది. ఇక మ్యాడీ కదా, అవును మమ్మీ, నేను మధు వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, అప్పుడు కూడా మధు ఇలాగే చేసేది, ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసి ఇలా దేవుడికి పూజ చేసేది, అక్కడ ఉన్నప్పుడు చాలా పాజిటివ్ వైబ్గా అనిపించేది, మళ్ళీ ఇన్నాళ్ళకి మన ఇంట్లో కూడా అంతే పాజిటివ్గా ప్రశాంతంగా డే స్టార్ట్ అయింది అని మ్యాడీ అంటూ ఉంటే ఇక నాగవల్లి, శ్రేయాలు కోపంగా చూస్తూ ఉంటారు. ఇక నాగవల్లి మనసులో, వీడు ఈ మధుని ఇంత గొప్పగా పొగుడుతున్నాడేంటి, లేదు
అలా జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మధు మీద మ్యాడీకి పాజిటివ్ ఒపీనియన్ కలగకూడదు అని అనుకుంటూ ఉంటుంది. మధు పూజ చేస్తూ ఉంటే అప్పుడే మధు ఫోన్ రింగ్ అవుతుంది. ఇక వెంటనే ఎవరు ఫోన్ చేసేదని ఫోన్ తీసి చూసేసరికి అందులో సెంట్రీ నైని అని ఉంటుంది. ఇదేంటి, నైని ఆంటీ ఫోన్ చేస్తున్నారు అంటే అమ్మ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుందా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి ఆంటీ అని అంటుంది. ఇక నైని, అమ్మ చిన్ని నీతో మాట్లాడాలమ్మా అని అనగానే చెప్పండి ఆంటీ ఏంటి విషయం అని అంటుంది. అదేనమ్మా, నేను చెప్పాను కదా మీ అమ్మ కేసుకి సంబంధించిన ఫైల్ కమిషనర్ గారి దగ్గర ఉన్నాయని చెప్పాను కదమ్మా అని అనగానే అవునాంటీ చెప్పారు, ఆ మేడం ఫారెన్లో ఉందని చెప్పారు కదా అని అనగానే నిన్నే ఆ మేడం ఇండియాకు వచ్చిందమ్మా అని చెప్తుంది. అది విని మధు ఒక్కసారిగా సంతోషపడుతుంది. ఏంటంటే మీరు చెప్పేది నిజమా అని అంటే అవునమ్మా, నిన్నే ఆ మేడం ఇండియాకి వచ్చింది, అందుకే నువ్వు వెళ్ళి ఆ మేడాన్ని కలుస్తావేమోనని ఫోన్ చేశాను అని అనగానే అలాగే ఆంటీ మీరు చెప్పారు కదా, ఖచ్చితంగా నేను వెళ్ళి మా అమ్మకి సంబంధించిన ఫైల్ తీసుకుంటాను అని అనగానే సరేనమ్మా అని అంటుంది. ఇక మధు ఫోన్ కట్ చేసిన తర్వాత చాలా సంతోషపడుతుంది. స్వామి, నేను మ్యాడీకి దూరం కాకుండా ఉండాలి అంటే మా అమ్మ నిర్దోషి అని నిరూపణ అవ్వాలి. ఆ ఫైల్లో మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించే సాక్ష్యాలు దొరికేలా చూడు స్వామి అని అనుకుంటూ మధు ఫాస్ట్గా రెడీ అయ్యి బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే నాగవల్లి అడ్డు వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని అనగానే ఆంటీ నాకు బయట అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి అని అనగానే ఇదేమీ నీ పుట్టిల్లు కాదు, ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకుండా వెళ్ళడానికి ఇది నీ అత్తిల్లు, ఇక్కడ నేను చెప్పిందే శాసనం కావాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ ఇంట్లో నా పర్మిషన్ ఉండాలి అని అనగానే ఇక మధు షాక్ అయిపోతుంది. అలాగే ఆంటీ మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు బయట అర్జెంట్ వర్క్ ఉందంటీ, నేను ఒకసారి వెళ్ళి వస్తాను అని అనగానే ఎక్కడికి వెళ్తున్నావో తెలుసుకోవచ్చా అని అంటుంది. ఇక మధు కోపంగా చూస్తూ ఉంటే ఏంటి ఎక్కడికి వెళ్తున్నావో చెప్పలేనంత సీక్రెట్ ప్లేస్కి వెళ్తున్నావా అని నాగవల్లి అనగానే ఇక మధుకి కోపం వస్తుంది. సరే ఆంటీ మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, ఈ ఇంట్లో నా స్థానాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి వెళ్తున్నాను అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఏంటే పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అంటే ఏంటంటే ఇంకా అర్థం కాలేదా, మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించడం కోసమే వెళ్తున్నాను అని అనగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటే ఏం మాట్లాడుతున్నావు, మీ అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించడం ఏంటి అని అనగానే అవునాంటీ, మ్యాడీ చిన్ని మీద అంటే నా మీద ద్వేషాన్ని కోపాన్ని పెంచుకోవడానికి కారణం మా అమ్మ మ్యాడీ వాళ్ళ అమ్మని చంపిందనే అపోహతోనే కదా, అది నిజం కాదని ఎవరో కావాలని మా అమ్మని ఇందులో ఇరికించారని నేను ప్రూవ్ చేస్తాను, అప్పుడు మ్యాడీకి నా మీద ఉన్న కోపం పోతుంది కదా, నన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తాడు, మా అమ్మ ఏ తప్పు చేయలేదని మ్యాడీ నమ్మాడంటే ఇక నన్ను మ్యాడీని ఎవ్వరు అడ్డొచ్చినా కూడా విడదేయలేరు అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఏంటే తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు, అక్కడ మీ అమ్మ నిర్దోషి అని నిరూపణ అయితే కదా, మీ అమ్మే మా అక్క పార్వతిని చంపింది, స్నేహితురాలని చేరదీసినందుకు మా అక్కని పొట్టన పెట్టుకున్న దుర్మార్గురాలు మీ అమ్మ, అలాంటి నీచురాలని నిర్దోషి అని ఎలా నిరూపిస్తావే అని అనగానే ఆంటీ మీ నమ్మకాలు మీకున్నాయి, నా నమ్మకం నాకుంది, మా అమ్మ ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను, అది నిరూపించడం కోసమే ప్రయత్నిస్తున్నాను, నన్ను అడ్డుకోకండి అని అనగానే ఇక నాగవల్లి సరే మీ అమ్మ నిర్దోషి అయితే కదా నువ్వు నిరూపించేది, ఎన్ని ప్రయత్నాలు చేస్తావో చేసుకో వెళ్ళు అని అనగానే ఇక మధు అయితే థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. మధు కాన్ఫిడెంట్ని చూసి నాగవల్లి ఆశ్చర్యపోతుంది. ఇదేంటి ఇది ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తుంది, వాళ్ళమ్మ
మా అక్కని చంపలేదు అని ఆ రోజు సాక్ష్యాలతో సహా ప్రూవ్ అయింది కదా, ఆ కావేరే మా అక్కని చంపిందని. మరి ఇదేంటి ఇంత నిజాయితీగా ఉంది, చూద్దాం ఏం జరుగుతుందో అని నాగవల్లి అనుకుంటుంది. మధు నేరుగా కమిషనర్ దగ్గరికే వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళేసరికి వాచ్మెన్స్ మధుని లోపలికి వెళ్ళనివ్వరు. ఇక వాళ్ళతో, సార్ ప్లీజ్ అన్నా ఒక్కసారి లోపలికి వెళ్ళనివ్వండి, నేను ఒక్కసారి కమిషనర్ గారితో మాట్లాడాలి అని అనగానే, చూడమ్మా మేడం నిన్ననే కదా ఫారెన్ నుండి ఇండియాకి వచ్చారు, ఇప్పుడప్పుడే ఎవరిని కలవనని చెప్పారు అని అనగానే, ప్లీజ్ అన్నా నేను అర్జెంటుగా మాట్లాడాలి ప్లీజ్ అన్నా అని బ్రతిమలాడుతూ ఉంటే వాళ్ళు పట్టించుకోకుండా వాదన చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక క్యాబిన్లో ఉన్న కమిషనర్ మధుని చూస్తుంది. ఇక ఒక్కసారిగా ఎవరి అమ్మాయి అని అనుకొని ఇక వాచ్మెన్కి ఫోన్ చేసి, వాచ్మెన్ ఆ అమ్మాయిని లోపలికి పంపించు అని అంటుంది. ఇక వాచ్మెన్ మధుతో, సరేనమ్మా మేడం గారి లోపలికి రమ్మని చెప్తున్నారు వెళ్ళు అని చెప్పగానే ఇక మధు థ్యాంక్స్ అన్నా అని గబగబా లోపలికి వెళ్తుంది. ఇక కమిషనర్ గారితో, మేడం నమస్తే మేడం అని చెప్పగానే, నమస్కారం అమ్మా కూర్చో అని అంటుంది. మధు కూర్చోగానే, చెప్పమ్మా ఎవరు నువ్వు, నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పావంట, ఏంటి ఆ విషయం అని అనగానే ఇక మధు, మేడం నా పేరు చిన్ని, 15 సంవత్సరాల క్రితం ఒక హత్య కేసులో అరెస్ట్ అయిన ఖైదీ కావేరి కూతుర్ని అని చెప్పగానే కమిషనర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక తనంతట తానే నిల్చొని, ఏంటమ్మా నువ్వు కావేరి కూతురువా అని అనగానే, అవును మేడం నేను కావేరి కూతుర్ని అని అంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ఎంత పెద్దదాన్ని అయ్యావమ్మా అని అంటూ ఉంటే ఇక మధు చూస్తూ ఉంటుంది. చెప్పమ్మా మీ అమ్మ గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అంటూ ఉంటే, మేడం మా అమ్మ ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు, ఎవరో మా అమ్మని ఇందులో ఇరికించారు, మా అమ్మ దోషి అని అందరూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, అది నేను తట్టుకోలేను మేడం, అందుకే మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించాలి అనుకుంటున్నాను, అందుకు నాకు మీ సాయం కావాలి అని అనగానే కమిషనర్, చూడమ్మా నువ్వే కాదు నాకు కూడా గట్టి నమ్మకం మీ అమ్మ ఏ తప్పు చేయలేదని, తనని నేను జైల్లో చాలాసార్లు చూశాను కదా, చాలా రోజులు చూశాను కదా, తన మనస్తత్వం చాలా సున్నితంగా ఉండేది, తను కష్టపడ్డ ఎదుటివారిని సంతోషంగా ఉంచాలని చూసేది, అప్పుడప్పుడు అనిపించేది ఇంత మంచి మనిషి ఒక నిండు ప్రాణం తీయడమేంటా అని నాకు అర్థం కాకపోయేది, కానీ సాక్ష్యాలు బలంగా ఉన్నాయమ్మా అని అనగానే, అసలు ఆ సాక్ష్యాలు ఏంటో నేను తెలుసుకోవాలి మేడం, ఒక్కసారి మా అమ్మ కేసుకి సంబంధించిన ఫైల్ తీసిస్తారా అని అంటూ ఉంటే ఇక కమిషనర్, తప్పకుండా అమ్మా, కానీ ఆ ఫైల్ వెతకడానికి కాస్త టైం పడుతుంది అని అంటూ ఉంటే, సరే మేడం నేను వెయిట్ చేస్తాను అని అంటుంది. ఇక కమిషనర్ మధుని అక్కడే కూర్చోబెట్టి, నువ్వు ఇక్కడే ఉండమ్మా నేను వెళ్ళొస్తాను అని లోపలికి వెళ్ళి చాలాసేపు వెతికి కావేరీ ఫైల్ని తీసుకొస్తుంది. ఇక మధు అది చూసి చాలా సంతోషపడుతుంది. ఇక కమిషనర్ మధుతో, ఇదిగో అమ్మా మీ అమ్మ కేసుకి సంబంధించిన ఫైల్, ఇందులో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, అసలు కేసు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, సాక్షులు ఎవరు, ఎలాంటి శిక్ష పడింది, అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి అని అనగానే మధు చాలా సంతోషపడుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, మీరు చేసిన మేల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి మధు ఆ ఫైల్ తీసుకొని బయటికి వస్తుంది. ఇక ఆ ఫైల్ని ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. అందులో ఉన్న మ్యాటర్ చదివి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ ఫైల్ ప్రకారం ముందు మ్యాడీ వాళ్ళ అమ్మగారి హత్య జరిగిందని మా అమ్మే కంప్లైంట్ ఇచ్చిందా, ఇందులో సాక్షులు కూడా మ్యాడీ వాళ్ళ నాన్న దేవా అంకులా, ఇదేంటి ఇది ఎలా జరిగింది, మా అమ్మే మ్యాడీ వాళ్ళ అమ్మని చంపితే అమ్మే వెళ్ళి ఎందుకు పోలీసులకి ఇన్ఫామ్ చేస్తుంది, అంతేకాకుండా మా అమ్మ హత్య చేయనప్పుడు దేవా అంకుల్ మా అమ్మే హత్య చేసిందని ఎలా సాక్ష్యం చెప్పారు, అసలు ఏం జరిగింది, అంటే ఇందులో దేవా అంకుల్ హస్తం ఏమైనా ఉందా, అసలు ఏం జరిగిందో
దేవా అంకుల్నే అడిగి తెలుసుకోవాలి, అప్పుడు కానీ నిజాలు బయటికి రావు అని మధు నిర్ణయించుకొని దేవాతో మాట్లాడడం కోసం కోపంగా ఇంటికి బయలుదేరుతుంది. రాబోయే ఎపిసోడ్స్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.